తలమానికంగా ఫ్యూచర్ సిటీ వచ్చే 10 ఏళ్లలో ఇక్కడ ఫార్చ్యూన్ 500 సంస్థల పెట్టుబడులంటే మన చరిత్రను మనమే రాసుకుందాం. ఫ్యూచర్ సిటీ కార్యాలయ శంకుస్థాపనలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తున్నాడు. ఇక చెరువులను చెరబడితే తాట తీస్తాం, తక్కువ ధర అంటూ తటాకాల స్థలాలను అంటే చెరువుల స్థలాలను కొని పేదలు మోసపోవద్దని సీఎం రేవంత్ రెడ్డి చెప్తున్నాడు. అంబర్పేట బతుకమ్మ కుంట పునఃప్రారంభం, 39 ఎస్టీపీల నిర్మాణానికి శంకుస్థాపన. నిన్న ఫ్యూచర్ సిటీకి శంకుస్థాపన చేసిండు. ఎప్పుడు జపాను, టోక్యో, న్యూయార్కు, అమెరికా, లండను, గిండను గివేనా మన దగ్గర ఉండొద్దా? అవే గొప్ప స్థాయిలో ఉండాలన్నా? అక్కడ పోయి చూసి రావాలన్నా? అక్కడ పోయి చదువుకొని రావాలన్నా? ఎందుకు మన దగ్గర వచ్చి చదువుకోవద్దా? అక్కడ వాళ్ళు వచ్చి ఇక్కడ చూసిపోవద్దా? ఫ్యూచర్ సిటీని అద్భుతంగా ఉంది కదా అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న స్పీచ్లో మాట్లాడుతున్నాడు. మంచిదే మాట్లాడు, కానీ అక్కడ పోతున్న భూములకు కూడా పరిహారం కరెక్ట్ కట్టియండి. లేకపోతే తరతరాల నుంచి పంటలు పండించుకొని బతుకుతున్న పరిస్థితి వాళ్ళు. మీరు భూములు తీసుకొని అక్కడ ఉన్న భూములు ఎవరివి? పేదలవే కదా. అప్పర్ క్యాస్ట్కి సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఉన్నాయా? తక్కువ ఉంటాయి అక్కడ భూములు. అవి మొత్తం బీసీ, ఎస్సీ, ఎస్టీలకు సంబంధించిన భూములే అవి ఫార్మసిటీ భూములు అంటే మళ్ళీ ఫ్యూచర్ సిటీ కడుతున్నాడు. సరే కట్టు, అద్భుతంగా ఉండాలి. ఇప్పుడు హైటెక్ సిటీ లేకపోతే ఇట్లా చాలా ఉన్నాయి కదా, అట్లాంటివి కట్టు, కానీ పరిహారం ఇయ్యి. న్యూయార్క్ కాదు కదా, న్యూయార్క్ అంటే తలదన్నేలా కట్టు, ఎవరొద్దన్నారు, మంచిదే. కానీ అద్భుతంగా తీర్చిదిద్దే ప్రణాళికలు రూపొందించి అక్కడ పరిహారం రైతులు నష్టపోకుండా స్థానికులకు ఉద్యోగులు కల్పించే విధంగా కూడా ఉండాలి. అదేవిధంగా అక్కడ రైతులకు వాళ్ళ కుటుంబాలకు కూడా అక్కడ ఉద్యోగాలు కల్పించే ఆ ప్రణాళిక కూడా ఉండాలి మీ దగ్గర, లేకపోతే కష్టమవుతుంది. ఇంకా విమర్శలు వస్తూనే ఉంటాయి, అది వేరే విషయం. కానీ ఇంకా చెరువులను చెరబడితే తాట తీస్తాం, తక్కువ ధర అంటూ ఎవరైనా కుంట స్థలాలు కొంటే తాట తీస్తారంట. నిన్న బతుకమ్మ కుంట కూడా ప్రారంభించిండు. అంబర్పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ కూడా కొంత అభినందించాడు, ఆశ్చర్యం వ్యక్తం చేసిండు. మేము అనుకోలేదు ఇట్లా ఇంత అద్భుతంగా తీర్చిదిద్దుతారు కుంటలని అనుకోలేదు అంటున్నాడు. నిజంగానే అద్భుతంగా ఉంది, ఉన్నమాట మాట్లాడుకుందాం, కానీ నిజంగానే అద్భుతంగా ఉంది. అక్కడ ప్రజలే ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఏకదం అక్కడ ప్లాట్లకు ఉంటాయి కదా, బతుకమ్మ చుట్టూ ప్లాట్లు కొనేవాళ్ళు ఆ విల్లాలల్లా ఏకదం రేట్లు పెరిగిపోయినాయి అంటే 20-25 వేలు ఏమో చెప్తున్నారు మరి చెప్పేటోళ్ళు. కానీ ఓ రకంగా అయితే మంచిదే. ఇక దాంట్లో భాగంగా ఇక్కడ సున్నం చెరువు ఉంది, నల్ల చెరువు ఉంది, అట్లా 4-5 చెరువులు ఇంకా చూడబోతున్నాం ఒక 1 ఇయర్లో అనుకుంటా. ఇంకా బతుకమ్మ కుంటకు విహెచ్ఆర్ పేరు పెట్టారు, వి హనుమంతరావు పేరు. ఇప్పుడు ఆ బతుకమ్మ కుంటనే కాదు, విహెచ్ఆర్ బతుకమ్మ కుంట అని పేరు దానికి. ఇది ఎవరు ప్రతిపాదించారంటే అంబర్పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ చెప్పిండు. కాలేరు వెంకటేష్కు హనుమంతరావు రాజకీయ గురువు అంట. అందుకే మా రాజకీయ గురువు పేరు పెట్టండి అని రేవంత్ రెడ్డికి చెప్తే ఆయన కూడా సరే ఓకే మంచిదే, నాకేం బాధ, పెడతామని పెట్టేసిండు. ఇక